కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవాని విడిపించును. స్తోత్రం దేవా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట వారు అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. అది న్యూయార్క్లో ఉన్నటువంటి ట్విన్ టవర్స్కి కొద్ది దూరంలో ఒక చిన్న పాతకాలం భవంతి. అది ఒక యూదుని వ్యాపారానికి సంబంధించినటువంటి గొడౌన్. అందులో ఒక టేబుల్ వేసి దాని మీద ఒక క్రొవ్వొత్తుల స్టాండ్ పెట్టి ఉంది. దానిని యూదులు సమాజ మందిరంగా వాడుచూ ఉన్నారు. అంటే వారి యొక్క ప్రార్థనాలయం అన్నమాట, దేవాలయంగా వాడుతూ ఉన్నారు ఒక గొడౌన్ని. దానినే సునగోగు అని చెప్పి పిలుస్తారనమాట. అక్కడికే ప్రతి నిత్యము చుట్టుప్రక్కల ఆఫీసుల్లో పనిచేసేటువంటి యూదులు వచ్చి ఆఫీసుకు వెళ్ళబోయేటువంటి ముందు ఏం చేస్తారంటే తమ ఉదయకాలపు ప్రార్థన చేసుకొని, అంటే పాత నిబంధన లేఖనాలు, ధర్మశాస్త్ర గ్రంథం ఇవన్నీ చదివేసి వెళ్తూ ఉంటుంటారు. యూదులలో మినియాన్ అనేటువంటి పద్ధతి ఒకటి ఉందన్నమాట. అంటే కనీసం 10 మంది ఉంటే కానీ ఈ సునగోగులో కలిసి ప్రార్థన చేయకూడదు. కనీసం 10 మంది ఉండాలి, అప్పుడు మాత్రమే కలిసి ప్రార్థన చేస్తారు. 10 మంది కలిస్తే ఒక మినియాన్ ఏర్పడుతుందన్నమాట. 10 మంది కలిస్తే ఒక మినియాన్ ఏర్పడుతుంది. ఆ రోజు సోమవారం ఉదయం ఆయా వ్యాపార మీరు గమనించాలి. ఉదయం ఏమైందంటే ఆ యూదా వ్యాపారి అలాగే మరో 8 మంది కలిసి మినియాన్ కోసం ఆ భవంతి బయట తలపై టోపీలు ధరించి వేచి ఉన్నారు. వారంతా కూడా 50 మైళ్ళు అంటే 50 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి, 50 సంవత్సరాలు పైబడినటువంటి నిష్ట కలిగినటువంటి యూదులు అనమాట. ఈ మినియాన్కు ఇంకా ఒకరు తక్కువైపోయారు. ఈయన ఒక్కడైనా వాళ్ళు 9 మంది ఉన్నారు. ఇంకొక అతను కావాలన్నమాట. అక్కడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరన్నా ఒకరు వస్తే బాగుండు, మనం మినియాం ఏర్పడుతుంది, మినియాన్గా మనం ఏర్పడి ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పి ఈ 9 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వచ్చిన 8 మంది కూడా ప్రొఫెషనల్స్ అనమాట. చాలా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు. తమ ఆఫీసులో ఉదయం 9 కల్లా ఉండాలి. కాబట్టి అసహనంగా చేతి గడియారాల వంక చూసుకుంటూ ఏం చేయాలన్నట్లుగా ఒకరు వంక మరొకరు చూసుకుంటూ ఉన్నారు. జాగ్రత్తగా వినాలి ఈ సంఘటన. ప్రార్థన ఆరంభించుకోవడానికి ఇంకొకరికి అవసరం ఉంది. ప్రియులు గమనించాలి. ఇలా ఇంకొక వ్యక్తి తక్కువైపోయాడు. 10 మంది అయితే కానీ వాళ్ళు ఆ యొక్క మినియాన్కు వెళ్ళటానికి కుదరలేదనమాట. ఇలా ఎన్నడూ జరగలేదు, ఎప్పుడూ లేదు కదా ఇలాగని ఒక ఆయన అంటూ ఉన్నాడు. సహనంతో ఎదురు చూడండి, ఏదో ఒక వ్యక్తి కొద్ది క్షణాలు వస్తాడు అని చెప్పి నవ్వుతూ చెప్పాడు దేవునిపై నమ్మకం కలిగినటువంటి ఆ యొక్క వ్యాపారి. వారిలో చాలామంది తమ ఆఫీసులకు వెళ్ళాల్సినటువంటి సమయం దగ్గర పడుతుంది. కానీ వారంతా కూడా మంచి విశ్వాసం కలిగిన యూదులు. మినియాన్ లేకుండా ప్రార్థించలేరు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు వారికి. ఇక లాభం లేదు, నేను వెళ్తానంటూ ఒకడు నిస్సహాయంగా చెప్పాడు. అందులో 9 ఒక ఆయన. అతడు 4 అడుగులు వేయగానే మిగతా వాళ్ళు కూడా అతను అనుసరించారు. అకస్మాత్తుగా వారికి గబగబా నడిచి వస్తున్నటువంటి ఒక వృద్ధుడు కనిపించాడు. నెత్తి మీద టోపీ, చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని బట్టి అతడు యూదుడని చెప్పి అర్థమైపోతుంది. ప్రార్థన అయ్యిందా అంటూ ఆదుర్దాగా అడిగాడు ఆ వృద్ధుడు. లేదు, మీకోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పారు ఆ యొక్క వ్యాపారస్తుడు. అయితే పదండి మనం ప్రార్థన చేద్దాం, మీరు ఇంకా ప్రార్థన మొదలుపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు ఆ వృద్ధుడు. మామూలు పరిస్థితుల్లోనైతే ఎవరైతే కొత్తగా వస్తారో ఆ వృద్ధుడు కొత్తగా వచ్చాడు కాబట్టి ఆ వృద్ధునితో వీళ్ళంతా ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడి ఆయన ఆహ్వానించేటువంటి వారు, ఆయన పేరు, ఎక్కడుంటాడో, టీ తాగుతారా మొదలైన విషయాలు అడిగేటువంటి వారు. కానీ ఆ రోజు చాలా వారంతా తొందరలో ఉండటంతో సమయం అయిపోయింది కాబట్టి గబగబ లోపలికి వెళ్ళిపోరమాట అందరూ కూడా. వచ్చినటువంటి ఆ వృద్ధుడు ఏం చేశాడంటే నెమ్మదిగా నడవటం, చాలా స్లోగా నడుతాడు కాబట్టి లోపలికి రావడానికి ఆయనకి చాలా ఆలస్యం అయిపోయింది. వీళ్ళకేమో లేట్ అయిపోతుంది, ఆయన ఇంకా లేట్ చేస్తున్నాడు. ఆయనకు మిగిలినటువంటి వారికి ఉన్నటువంటి తొందర ఉన్నట్లేదు. ఈ 9 ఉన్న తొందర ఆయన దగ్గర లేదు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఏ పని లేనటువంటి వాడుగా నిదానంగా పేజీలు తిరిగేసి బైబిల్ తీస్తున్నాడు, నెమ్మదిగా తీస్తున్నాడనమాట. ఆయన పాత నిబంధన గ్రంథం యొక్క పేజీలు అన్నీ కూడా తన వేలితో తిప్పసాగాడు. నెమ్మదిగా తీస్తుంటే మిగిలిన వారికి
మరి ఆయనంటే ఎంతో గౌరవం ఉన్నా కానీ తమ ఉద్యోగాలకు వెళ్ళాలనేటువంటి తొందరలో ఏం చేశారంటే అసహనంగా ఒకరు వంకొకరు చూసుకోసాగారు. అయ్యా, మా ఉద్యోగాలకు ఆలస్యమైపోతుందయ్యా అని చెప్పాడు అందులో ఒక ఆయన. ఆ వృద్ధుడు అంటాడు నవ్వుతూను ఆ మాట్లాడిన వ్యక్తి వైపు చూసి, బాబు, దేవుణ్ణి ఆరాధించడమే మనకు ప్రాముఖ్యమైన పని, మిగిలినవన్నీ తర్వాతే అంటూ చెప్పాడు. ఆయన మొదటిసారి ప్రార్థన చేసి లేఖనాలు చదివాడు. ఆ వృద్ధుడే మొదటగా ప్రార్థన చేసి లేఖనాలు చదివాడు. లేచి నిలబడి ఆ లేఖనాలకు మరి భాష్యం చెప్పసాగాడు. నిమిషాలు దొర్లిపోతూ ఉన్నాయి. సమయం చక్రంలా వేగంగా తిరిగిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశ తొందర కొట్టుకొచ్చినట్లుగా కనబడుతుంది. ఉపదేశం కొనసాగుతూనే ఉంది. ఆ ముసలాయన ఆ వృద్ధుడు వచ్చి ప్రసంగం స్టార్ట్ చేశాడు. చదువు వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. వీళ్ళకేమో టైం అయిపోతుంది. ఇంకా ఉండబట్టలేక ఏం చేశాడంటే ఒక అతను లేచి బయటకు నడిచాడు. నడుస్తుంటే, ఆగు స్నేహితుడా అన్నాడు ఈ యొక్క వృద్ధ ఆయన, పెద్ద ఆయన. అరిచాడు, ఆగు అని. ఆయన మాట కాదనిలేక ఏం చేయాలంటే అతను కూడా ఆగిపోయాడు, వెళ్ళలేదు. ఆ ఉపదేశం ముగింపుకు వచ్చేసింది. అంతే, వారికి చెవులు చిల్లులు పడేంత పెద్ద శబ్దం వినిపించింది. వారు భయభ్రాంతులైపోయారు. బయటికి పరిగెత్తబోతూ ఉంటే ఆ వృద్ధుడు, ఆగండి, ఇంకా చివరి ప్రార్థన చేయలేదని అన్నాడు. అయితే ఆ 9 మందిలో ఎవరు కూడా ఆయన మాటను ఖాతరు చేయలేదు. బయటకు పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే బయటంతా కూడా పొగ, దుమ్ము, మనుషుల అరుపులు, కేకలు, వారి యొక్క రోదనలు. వారు నిర్ఘాంతపోయి తగలబడుతున్నటువంటి ట్విన్ టవర్స్లో ఉన్నటువంటి వెస్ట్ టవర్ వంక చూశారు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్నది వెస్ట్ టవర్లోనే, వాళ్ళు పనిచేస్తున్నటువంటిది ఆ పక్కనున్న ఆఫీసులోనే. సడన్గా ఏమైందంటే, సమయానికి ఆఫీస్కి వెళ్ళుంటే, నిజంగా వీళ్ళు వెళ్ళవలసిన సమయానికి వెళ్ళుంటే ఆ బిల్డింగ్ అంతా కూడా ఏమైందంటే మంటలతో కాలిపోయింది, బూడిదైపోయింది. ఒకవేళ వీరు కూడా అనుకున్న సమయాన్ని గబగబా ప్రార్థన చేసేసుకుని ఆ బిల్డింగ్లోకి వెళ్ళుంటే మాడి మసి అయిపోయేవారు. అంతే, వాళ్ళంతా కూడా మరి ఆ విషయం వారికి అర్థం అవగానే ఒకరినొకరు చూసుకుని చలించినటువంటి హృదయాలతో, చెమ్మగిలిన కళ్ళతో ఆకాశానికేసి చూస్తూ, దేవా నువ్వెంత గొప్పవాడు అంటూ ఆయన స్తుతించారు, మోకరించారు, దేవుని మహింపరిచారు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, ఇక్కడితో సంఘటన అయిపోలేదు. నిజంగా ఆ వృద్ధుడే కనుక రాకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది? కాబట్టి మనం ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు తెలియజేద్దామని చెప్పి అంతా కూడా మళ్ళా వెనక్కి తిరిగి లోపలికి పరుగులు తీశారు. ఈరోజు మేము బ్రతుకున్నామంటే కారణం ఆ వృద్ధులే. కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్పి చూడటానికి 9 మంది కూడా పరుగులు తీశారు లోపలికి. జరిగిన వింత ఏంటంటే ఆ వృద్ధుడు అక్కడ లేడు, ఆయన కనిపించలేదు. ఇంకా ఆయన ఏమయ్యాడో తెలియదు. ఉగ్రవాదుల దాడి జరిగినటువంటి ఆ రోజు ఆ వృద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అది ఈనాటికి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది వారందరికీ కూడా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది జరిగిన స్టోరీ. మన ప్రభు మనందరి ఎడల కూడా అద్భుతాలను అలాగే చేస్తాడు. వారి జీవితంలో చేసిన అద్భుతాన్ని ఈరోజు నీ జీవితంలో కూడా చేస్తాడు. మనం ఎక్కవలసిన ట్రైన్ అంతలో మిస్ అయిపోయింది. విచారంగా ఎందుకు ఇలా జరిగింది, నేను అనుకున్న సమయానికంటే ముందే వచ్చానే అంటూ బాధపడుతున్నారా? ఆ ట్రైన్ వెళ్ళిన కాసేపటికే మనం ఎక్కవలసిన ట్రైన్ పట్టాలు తప్పిపడిపోయింది అనేటువంటి వార్త వింటాం. పిల్లలకు సమ్మర్ సెలవులు కదా అని చెప్పి రేపు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. మిమ్మల్ని రిసీవ్ చేసుకునేటువంటి సోదరుడు రేపు కాదు ఇవాళే రండి అంటూ ఫోన్ చేసి త్వరపెట్టాడు. అప్పుడు మీకు ఎంతో అర్జెంటు పని ఉంది. పిల్లలు, మీ ఆవిడ మరి ముందు మనం వెళ్దాం, వచ్చాకని సరే ఆ పని చేసుకోవచ్చు అంటూ వారిని తొందర చేశారు. ఒకరోజు ముందే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. చేసేదేమిలకు ప్రయాణం మొదలుపెట్టారు. మీరు వెళ్ళి మీ మిత్రులను కలుసుకొని సంతోషించి భోజనాలు చేసిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళబోయే ముందు మీకు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లంతా కూడా తగలబడిపోయింది, ఆకాశానికి మంటలు ఎగిసిపడుతున్నాయి, త్వరగా రండి అంటూ ఫోన్ వస్తుంది. ఒక్కసారిగా మీ హృదయం వణికిపోతుంది. రేపు వెళ్ళవలసినటువంటి ప్రోగ్రాంకి ఈరోజే మేము వెళ్ళవలసినట్లయితే, మేము వెళ్ళిపోయినట్లయితే ఏం జరిగి ఉండేది? తలుచుకుంటేనే భయంగా ఉంటుంది కదా. వెళ్ళవలసిన ప్రోగ్రాం రేపు, కానీ ఈరోజే వెళ్ళాల్సి వచ్చింది. అలా వెళ్ళకపోయినట్లయితే అదే ఇంట్లో ఉండవలసి వచ్చేది. అనుకున్న సంఘటనలో జరిగేటువంటి అంతులేని దైవ కార్యాలు ఇలాగే ఉంటాయి ప్రియులారా. బైబిల్ చెప్తుంది, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకం వాటన్నిటి నుంచి యెహోవాను విడిపించినట్టు. కీర్తన 34:19 మనం చదువుకున్నాం. మీ జీవితంలో ఇటువంటి అద్భుతాలు మీరు చూసారా?
ఇటువంటి అనుభవాలు మీకు ఉన్నాయా? ప్రభుపై నమ్మకం ఉంచండి. అంతము మట్టుకు మిమ్మల్ని తన హస్తాలతో భద్రపరిచే దేవుడు ఏ అపాయము రానేయడు. అపనమ్మకం వద్దు, విశ్వాసమే మన హద్దు, అద్భుతాల మన ముద్దు, జీవితంలో ఇంకేమీ వద్దు ప్రియులారా. అటువంటి కృప మరి ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని హస్తాల్లో నేనున్నాను అని నీవు నమ్మితే అదే నీవు అద్భుతాలు అనుభవించడానికి వేదిక అవుతుంది. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.